హాయ్ ఫ్రెండ్స్, జుట్టు ఎక్కువగా ఊడిపోయి సన్నగా పల్చగా అయిపోతుంది అని అనుకునే వారికి బెస్ట్ న్యాచురల్ హెయిర్ గ్రోత్ సీరమ్ని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీంతో జుట్టు కుదుళ్ళు బలంగా తయారయ్యి జుట్టు రాలడం, తెగిపోవడం, పేను కొరుకుడు, చుండ్రు లాంటి అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఈ సింపుల్ రెమెడీని తయారు చేసుకోవడం కోసం మనకి ఒక 4 నుంచి 5 మందార ఆకులు కావాలి. మందార ఆకులు, మందార పువ్వులు ఇవి రెండు కూడా న్యాచురల్గా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఇవి మన హెయిర్కి ఒక సహజ సిద్ధమైన కండిషనర్ లాగా పనిచేసి డ్రైగా, రఫ్గా ఉన్న హెయిర్ని సిల్కీగా, స్మూత్గా మార్చడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అంటే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మనం తీసుకున్న మందార ఆకుల్ని వాటర్తో చాలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో నేను ఒక 2 నుంచి 3 మందార పువ్వుల్ని కూడా యాడ్ చేశానండి. మందార పువ్వులు మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. మెంతుల్లో ఉండే అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, డాండ్రఫ్ని తగ్గించడానికి, డ్రైగా, రఫ్గా ఉన్న హెయిర్ని సిల్కీగా, స్మూత్గా మార్చడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇందులో నేను ఒక 4 లవంగ మొగ్గల్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ లవంగ మొగ్గలు మన హెయిర్ గ్రోత్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి మన తలలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి, అలాగే మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఫిల్టర్ వాటర్ని యాడ్ చేసి ఈ బౌల్ని స్టవ్ పై పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ వాటర్ని బాగా మరిగించండి. ఈ విధంగా మరిగించటం వల్ల ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో ఉండే మంచి గుణాలన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయండి. ఇదొక పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ టానిక్ లాగా మనకి పనిచేస్తుంది. ఇటువంటి సింపుల్ అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను. మీరు ఏ న్యాచురల్ రెమెడీని యూస్ చేస్తున్నా సరే 1 లేదా 2 సార్లు యూస్ చేసి వదిలేయద్దండి. రెగ్యులర్గా ఏ రెమెడీని యూస్ చేస్తున్నా సరే రెగ్యులర్గా వారానికి 1 లేదా 2 సార్లు 1 నెల రోజుల పాటు యూస్ చేసి చూడండి. అప్పుడే మీకు వీటి బెనిఫిట్స్ అనేది 100% తెలుస్తాయి. అలాగే వీటి వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. 100% మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ వాటర్ని ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత, వాటర్ బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక క్లీన్ బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోండి. సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనకున్న అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని, ముఖ్యంగా హెయిర్ ఫాల్, డాండ్రఫ్, పేను కొరుకుడు, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్, డ్రై హెయిర్ సమస్య, ఇలాంటి అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే న్యాచురల్ హెయిర్ గ్రోత్ సీరం రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని మీరు ఈ విధంగా ఒక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 నుంచి 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు దీన్ని హెయిర్కి అప్లై చేసే ముందు, తలస్నానం చేసే ముందు ఒక 1 అవర్ ముందే తీసి బయట పెట్టుకుని యూస్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక బౌల్లోకి నాకు ఎంత కావాలో అంత తీసుకుని మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మ్యాజికల్ హెయిర్ గ్రోత్ సీరమ్ని హెయిర్కి ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను. ఇందులో నేను ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్లోని ఆయిల్ని మిక్స్ చేస్తున్నానండి. ఈ విటమిన్ ఈ ఆయిల్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కనుక 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెని కానీ, ఆముదం నూనెని కానీ, ఆలివ్ ఆయిల్ని కానీ ఇందులో మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఈ విటమిన్ ఈ ఆయిల్ మన డ్రై హెయిర్ సమస్యని కంట్రోల్ చేసి హెయిర్ని సిల్కీగా, స్మూత్గా ఉంచడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, అలాగే మన హెయిర్ పైన స్ప్లిట్ ఎండ్స్ లాంటివి రాకుండా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి దగ్గరలోని అన్ని రకాల మెడికల్ స్టోర్స్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయండి. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ. రెగ్యులర్గా హెయిర్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. విటమిన్ ఈ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత బాగా కలిపి ఇందులో ఈ విధంగా కాటన్ని డిప్ చేసి ఈ సీరమ్ని హెయిర్ రూట్స్కి ఈ విధంగా బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి. ఇంట్లో ఉండే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే ఈ సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీని ట్రై చేయవచ్చండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ సీరమ్ని ఈ విధంగా హెయిర్ రూట్స్కి బాగా పట్టేలాగా అప్లై చేసుకున్న తర్వాత లైట్గా మసాజ్ చేసి ఉంచుకోగలము అనుకుంటే కనుక
ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్ వాష్ చేయండి. ఉంచుకోలేము అని అనుకుంటే గనక ఒక 1 అవర్ వదిలేసి 1 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా ఉపయోగించే షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి. మీ హెయిర్ బాగా చిట్లిపోయి రఫ్గా ఉన్నట్లయితే ఈ విధంగా హెయిర్ మొత్తం టిప్స్ వరకు కూడా ఈ విధంగా బాగా పట్టేలాగా ఈ సీరమ్ని అప్లై చేసుకోండి. ఈ మ్యాజికల్ సీరమ్ని వారానికి 2 సార్లు రెగ్యులర్గా ఒక నెల రోజుల పాటు అప్లై చేసుకుని చూడండి ఫ్రెండ్స్. 100% మీ ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది. అలాగే డాండ్రఫ్ తగ్గుతుంది. హెయిర్ చాలా చాలా సిల్కీగా స్మూత్గా తయారవుతుంది. అలాగే హెయిర్ పైన స్ప్లిట్ ఎండ్స్ లాంటివి కూడా రాకుండా ఉంటాయి. తప్పకుండా ఈ సింపుల్ అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని న్యాచురల్ హెయిర్ కేర్ రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.